అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'స్తంభించిన కాలం'. ఈ కథని రచించిన వారు మురళి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా మెలకువ వచ్చేసింది. అలవాటు ప్రకారం వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు చూస్తుంటే, పాలకొల్లు నుంచి ప్రసాద్ పెట్టిన మెసేజ్‌ని చదివాను. అది చాలా బాగుందనిపించింది. తను రోజు మంచి మంచి కొటేషన్స్ పెడతాడు. ఇవాళ వరల్డ్ స్టార్టింగ్ డే శుభాకాంక్షలు పెట్టాడు. ఇదెక్కడి నుంచి వచ్చిందా అని వికీపీడియాలో చూస్తే, ప్రతి సంవత్సరం జూన్ 19న ఎప్పుడు ఏదో పనితో హడావుడిగా తిరిగే మనుషులని ఒక్క క్షణం నిలబడి జీవితంలో ఎదురయ్యే మధుర క్షణాలు ఆస్వాదించమని చెబుతూ 1979లో రబే అనే అమెరికన్ వరల్డ్ స్టార్టింగ్ డే మొదలు పెట్టాడని తెలిసింది. జాగింగ్ యొక్క గొప్పదనం అందరూ తెలుసుకోవాలన్నది ఆ రోజు యొక్క ముఖ్య ఉద్దేశమట. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య పద్మ రోజుకి 12 గంటలు పనిచేస్తుంది. వాళ్ళ ఆఫీసులో పని సముద్రపు కెరటంలాగా అంతం లేకుండా ఉంటుంది. తిండి తిప్పలు సరిగ్గా ఉండటం లేదు. నిద్ర సరిపోక నీరసపడిపోయింది. నిన్ననే పని పూర్తయిపోయిందని కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. సెలవు పెట్టమంటే మాత్రం చాలా పని ఉంది అంటుంది. ఈరోజు ఎలాగూ జూన్ 19 కనుక ప్రసాద్ చెప్పినట్లు మా ఊరు వికారాబాదు వెడితే ఎలా ఉంటుందని అనిపించింది. అక్కడ మా ఇంట్లో అమ్మ ఉంటుంది. పద్మతో అమ్మని చూడటానికి వెడదామని చెప్తే, ఈరోజు శనివారం కనుక సాయంత్రం వెళదాం అంటుంది తప్ప సెలవు పెట్టడానికి ఒప్పుకోదు. ఈరోజు ప్రాముఖ్యత గురించి ప్రసాద్ అంతలా చెప్పాక నాకు ఇవాళ ఖచ్చితంగా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని అనిపించింది. వెంటనే కారులోకి ఇంట్లో ఉన్న జంక్ ఫుడ్ సర్దేశాను. డ్రైవింగ్ మొదలు పెట్టగానే జంతికలు లాంటి చిరుతిళ్ళు తినడం నాకెంతో ఇష్టం. మంచినీళ్ళ సీసాలు పెట్టేశాను. పద్మ నిద్రలేచి కూర్చోగానే, అమ్మ రాత్రి ఫోన్ చేసింది, ఏదో పని ఉందట, ఒకసారి అర్జెంటుగా రమ్మంది, ఇప్పుడే బయలుదేరి వెళదాము, ఆఫీసుకు సెలవు పెట్టే అని అడ్డంగా అబద్ధం చెప్పేశాను. అత్తయ్య గారికి ఒంట్లో బాగానే ఉంది కదా అని కంగారు పడింది పద్మ. ఏమో, అది ఏమీ చెప్పలేదు. ఏదో కారణం లేకుండా వెంటనే రమ్మని అమ్మ అనదు కదా. రేపు ఎలాగూ ఆదివారమే కదా, నీ ఆఫీసులో హడావుడి కూడా అయిపోయింది కనుక ఇవాళ సెలవు పెట్టి ఒక లాంగ్ డ్రైవ్ వెడదాము అన్నాను. బయట వాతావరణం చల్లగా ఉంది. ఋతుపవనాలు మొదలవడంతో ఆకాశమంతా నల్లటి మబ్బులతో మంచి ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పుడైనా వర్షం పడవచ్చు అన్నట్టు గబగబా తయారై 6 గంటలకల్లా కారెక్కేశాం. బ్రేక్ఫాస్టు చేవళ్లలో తిందాములే అనుకున్నాము. ఉదయం గనుక ఇంకా రోడ్డు మీద ట్రాఫిక్ పెరగలేదు. 30 నిమిషాల్లో చిలుకూరు దాటేశాము. ఈసారి చిలుకూరు బాలాజీ గుడికి వెడదామని పద్మ అడగటంతో నేను తల ఊపాను. వర్షం జల్లులు మొదలయ్యాయి. ఎదురుగుండా నల్లటి తారు రోడ్డు మీద వర్షం చినుకులు పడుతుంటే చూడ్డానికి చాలా బాగుంది. నేల మీద పడ్డ వర్షం నీరు కాలువలు కట్టి రోడ్డు పక్కన జారిపోతుంది. కారు చాలా నెమ్మదిగా పోనిస్తున్నాను. పద్మ మూసి ఉన్న కిటికీ అద్దాల్లోంచి వర్షపు జల్లుల్లో తడిసి ముద్దవుతున్న పచ్చని చెట్లను చూస్తుంది. చేవళ్ళ చేరుకుంటున్నా. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. వర్షం జల్లు నుంచి తుంపర్లలోకి మారింది. చేవళ్ళ సెంటర్లో హోటల్లో తెరిచాయి. ఒక హోటల్లో మనుషులు ఎక్కువగానే ఉన్నారని అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాం. హోటల్ లోపల చాలా బాగుంది. పాతకాలపు వస్తువులు, జ్ఞాపకాలు, ఫోటోలు అక్కడ పెట్టి ఉన్నాయి. వాటి వివరాలు చదువుతుంటే ఒక కుర్రాడు టిఫిన్ తెచ్చి మా ముందర టేబుల్ మీద పెట్టాడు. మామూలుగా ఎప్పుడు వికారాబాదు వెళ్ళినా 2 గంటల ప్రయాణం గనక ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయటం అలవాటు. ఈరోజు నా సమయం చాలా నెమ్మదిగా నడవాలని నిశ్చయించుకున్నాను. ఇడ్లీ కూడా నెమ్మదిగా తింటున్నాను. నేను టిఫిన్ అంతా తాపీగా తినటం చూసి పద్మ ఆశ్చర్యపడింది. ఇంతలో బయట వర్షం మళ్ళా మొదలైంది. పెద్ద పెద్ద చినుకులు చప్పుడు చేసుకుంటూ పడుతున్నాయి. రోడ్డు మీద సగం తడిసిపోయి మోటార్ సైకిల్ మీద వెళుతున్న ఒక జంట
హడావుడిగా హోటల్ ముందర బండి పెట్టి లోపలికి వచ్చేశారు. కొత్తగా పెళ్ళైనట్లుంది. వర్షం పడుతుందని తెలిసిన అత్తగారు కొనిచ్చిన కొత్త మోటార్ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్ బయలుదేరినట్లు ఉన్నారు. ఎంత దూరం వెళ్లాలో తెలియదు కానీ తడిసి ముద్దవ్వాలని నిశ్చయించుకున్నట్లు ఉంది. వాళ్ళను చూస్తుంటే మా పెళ్ళైన కొత్తలో అపురూపంగా కొనుక్కున్న బజాజ్ చేతక్ బండి మీద వర్షంలో తడుస్తూ తిరగటం గుర్తొచ్చింది. ఇప్పుడు కారులో తిరుగుతున్నాము కనుక అలాంటి ఆనందం ఇంకా ఊహించుకోలేం. పద్మ 2 కాఫీ చెప్పినట్టు ఉంది. పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ తెచ్చి మా ముందు పెట్టాడు. రుచి బాగుంది. కాఫీ తాగేసి కారు దగ్గరికి కూడా వెళ్ళలేనంత వర్షం పడటంతో కొంచెంసేపు హోటల్లోనే కూర్చుండిపోయాము. నాకు ఆ వర్షంలో డ్రైవింగ్ చేయాలని అనిపించింది. తడిస్తే తడిశాములే అనుకుంటూ కారు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోయాం. కారు తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళేసరికి మా బట్టలు అన్నీ తడిసిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఊహించే నేను 2 తువాళ్లు వెనక సీటులో పెట్టి ఉంచాను. తలలు తుడుచుకొని చలికి వణుకుతోనే కారు రోడ్డెక్కించాను. వర్షం బాగా పడుతుంది. రోడ్డు సరిగా కనపడటం లేదు. లైటు వేసి నెమ్మదిగా పోనిస్తున్నాను. ట్రాఫిక్ ఎక్కువగా లేదు. ఇంతలో ఒక చోటు కారు టైరు రోడ్డు మీద గుంటలో పడి అదిరిపడ్డాం. వర్షం నీరులో రోడ్డు మీద గుంటలో కూడా కనపడటం లేదు. బండి ఎక్కడైనా పక్కకు తీసి ఆపేయండి, రోడ్డు కనపడటం లేదు, కంగారుగా అంది పద్మ. కానీ అలా ఆపడానికి పక్కన ఖాళీ స్థలం కూడా కనిపించలేదు. నెమ్మదిగా కారు పోనిస్తున్నాను. ఆకాశం పూర్తిగా కారు మబ్బులతో నిండిపోయి ఉంది. ఎదురుగుండా చాలా వేగంగా వస్తున్న ఒక కారు హెడ్లైట్స్ కనిపించాయి. వాడి వేగం చూస్తుంటే నాకు అనుమానం వచ్చి రోడ్డు ఎడమ పక్కకి వచ్చేసి నెమ్మది చేశాను. ఎందుకైనా మంచిదని హెడ్లైట్స్తో పాటు పార్కింగ్ లైట్స్ కూడా ఆన్ చేశాను. ఎదురుగా వస్తున్న కారు వేగం అసలు తగ్గించలేదు. అంత వర్షంలో వెలుతురు కూడా సరిగ్గా లేదు. ఆ వస్తున్న కారు ఏమిటో కూడా తెలియడం లేదు. పద్మ భయపడి మా కారు ఒక పక్కకి తీయించి ఆపించేసింది. ఆ కారు మమ్మల్ని దాటేసిన వేగానికి రోడ్డు మీద పారుతున్న వర్షం నీరు గాలిలోకి లేచి మా కారుని ముంచెత్తింది. తలుపులు వేసి ఉన్నాయి కనుక తడవకుండా బతికిపోయాం. ఆ కారు డ్రైవర్ని తిట్టుకుంటూ వెనక్కి తిరిగి చూసాం. మేము చూస్తుండగానే వేగంగా వెళుతున్న ఆ కారు కొంత దూరం వెళ్ళాక టైర్లు రోడ్డు మీద ఉన్న గుంతలు పడటంతో పెద్ద శబ్దంతో పైకెగిరి ఒక్కసారి ముందుకు దూసుకెళ్ళి మళ్ళా రోడ్డు మీద పడింది. డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆ కారు కీచుమని చప్పుడు చేస్తూ రోడ్డుకి అడ్డంగా తిరిగి ఆగిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ లేదు. అంతకు ముందర అదే ప్రదేశంలో మా కారు ఆ గుంటలో పడటం గుర్తొచ్చింది. ఆ కారులో వాళ్ళు కూడా ఎగిరి పడి తలలు బొప్పి కట్టించుకొని ఉంటారు అనుకొని వెనక్కి తిరిగి ఆ కారునే చూస్తుంటే ఆ కారులో నుంచి ఒక జంట వర్షంలోనే బయటికి దిగింది. వాళ్ళు టైర్లు ఎలా ఉన్నాయో అని చుట్టూ తిరిగి చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి నుదుటి మీద చెయ్యి పెట్టుకుని బాధపడుతుండటం కనపడుతోంది మాకు. మేము అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళిపోయాం. వర్షం తగ్గిపోయింది. ఇప్పుడు రోడ్డుకి 2 పక్కల అడవి మొదలైపోయింది. పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. వర్షం నీటితో కడిగేసిన వాటి ఆకులు పచ్చగా మెరుస్తున్నాయి. దూరంగా మేఘాల్లో కప్పడిపోయిన కొండలు కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో వర్షపు నీటితో నిండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ దగ్గరికి వస్తున్నాం. ఇలాంటి వర్షంలో అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెడితే బాగుంటుంది అనిపించి పద్మకి చెప్పాను. అత్తయ్య గారు తొందరగా రమ్మన్నారు కదా, కావాలంటే రేపు వెళదామంది. కానీ మేం బయలుదేరిన కారణం పద్మకి తెలియదు కదా. ఈవేళ సమయం స్తంభించిపోయినట్లు చాలా నెమ్మదిగా గడపాలి. లేకపోతే పాలకొల్లు ప్రసాదు బాధపడతాడు. మనం హడావుడి పడకూడదు అనుకుంటూ ఆ కొండలకేసి కారు తిప్పేశాను. 5 కిలోమీటర్లు వెళ్ళాక ఆ కొండల మీదకి వెళ్ళే కార్లు చాలా కనపడ్డాయి. ఒకచోట పార్కింగ్ ప్లేస్ చూసుకొని ఒక పక్క కారు ఆపేశాను. శనివారం కనుక అక్కడ చాలా కార్లు ఆగి ఉన్నాయి. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఇద్దరం కారు దిగి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటే అక్కడ ఒక 20 బుల్లెట్లు బండ్లు పార్క్ చేసి ఉండటం కనిపించింది. బుల్లెట్ షోరూమ్ వాళ్ళు ఏదైనా పబ్లిసిటీ కోసం పెట్టారా అన్నట్లు అనిపించి
ఒక పద్ధతిలో వరుసగా పెట్టారు. దానిమీద వచ్చిన వాళ్ళ గొంతులు దూరంగా వినిపిస్తున్నాయి. ఇంతలో ఇంకో బుల్లెట్ వేగంగా వచ్చి వాటి పక్కన ఆగింది. అతను ఇంటి దగ్గర ఆలస్యంగా బయలుదేరినట్లు ఉన్నాడు. ఒంటి మీద వర్షంలో తడవకుండా నల్లటి జాకెట్టు, తలంతా కప్పేసినట్లు నల్లటి హెల్మెట్టు, చలికి చేతులు కొంకర్లు పోకుండా నల్లటి గ్లౌజు, కాళ్ళకి అడిడాస్ నల్లటి స్పోర్ట్స్ షూస్ వేసుకొని యుద్ధానికి వెడుతున్నట్టుగా ఉన్నాడు. ఇన్ని బుల్లెట్స్ బండ్లు ఉన్నాయేంటి? పద్మ అడిగింది. బుల్లెట్ బండి కొనుక్కున్న వాళ్ళకి ఒక క్లబ్ ఉంటుంది. వాళ్ళందరూ ఇలా సినీ ఆదివారాల్లో సరదాగా ఎక్కడో ఒక చోటికి లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వెడతారు. అదో సరదా అంటూ దూరంగా జలపాతం దగ్గరికి నడక మొదలు పెట్టాను. పద్మ నన్ను ఆపి నా చేతికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి తాను ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరమంది. అప్పటికే దూరంగా గుట్టల మీద మనుషులు నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది. ఇక్కడి నుంచి సరైన రోడ్డు ఉండదు. మనమే దారి చూసుకుంటూ వర్షంలో తడిసి ముద్దైన నేల మీద నడుస్తూ వెళ్ళాలి. గులకరాళ్ల మీద కాలు జారకుండా పద్మ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాను. ఇంత జాగ్రత్తగా నడిచేటప్పుడు దిక్కులు చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడం అనుకుంటే జారిపడే అవకాశం ఉంది. అందుకే మధ్య మధ్యలో ఆగి నిలబడిపోతున్నాం. ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలయ్యాయి కనుక నేల మీద గడ్డి ఇంకా పచ్చబడలేదు. ఇక్కడ మోకాలు ఎత్తున పెరిగిన గడ్డి వేసవి కాలంలో ఎండవేడికి ఎండిపోయి కొన్ని చోట్ల బంగారు రంగులో, కొన్ని చోట్ల తెల్లటి వెండి రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొంచెం పచ్చదనం కూడా మొదలై ఆ కొండలు రంగురంగుల చీరలు కట్టుకున్న వన్యకళ కనిపించింది. ఒక చోట గుట్ట దిగి మళ్ళా ఇంకో గుట్ట ఎక్కాలి. మేము జారి పడతామేమో అన్నట్లు సంశయంగా నిలబడి ఉంటే వెనక నుంచి ఒక కాలేజీ పిల్లల గుంపు మమ్మల్ని దాటేస్తుంది. కొంతమంది పిల్లలు మమ్మల్ని చూసి పలకరింపుగా నవ్వి రండి అంకుల్ మేము పట్టుకుంటాం అని మమ్మల్ని కూడా చేతులు పట్టుకొని అవతల గట్టు ఎక్కించేశారు. వాళ్ళ హుషారు చూస్తే మాకు కూడా 10 ఏళ్ల వయసు తగ్గిన ఫీలింగ్ వచ్చింది. కొంచెం దూరం వెళ్ళేసరికి కొండ మీద నుంచి రాళ్ల మధ్యలో పారుతున్న జలపాతం కనపడింది. అప్పటికే చాలామంది ఆ నీళ్ళల్లో తడుస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రవాహంలో ఒక్కొక్క రాయి ఎక్కుతూ నీళ్లలోకి దిగుతూ ఫోటోలు తీస్తూ ఆనందిస్తున్నాం. చాలామంది పిల్లలు ఆ నీటి ప్రవాహంలో ఇంకా కిందకి వెడుతున్నారు. నీటిలో తడిసి కాళ్ళు జారిపోతున్న రాళ్ల మీద నడుస్తూ ఒక్కొక్క చోట కూర్చొని డేకుతూ కిందకి దిగుతున్నారు. అక్కడి నుంచి జారి పడితే దెబ్బలు గట్టిగా తగులుతాయి. కానీ చిన్న చిన్న పిల్లలు కూడా పడుతూ లేస్తూ వెళ్ళిపోతున్నారు. మేమిద్దరం అంత ధైర్యం చేయలేదు. అక్కడే ప్రవాహం మధ్యలో ఒక రాతి మీద కూర్చుండిపోయాం. ఆ చల్లటి వాతావరణంలో రాళ్ల మీద ప్రవహిస్తున్న నీటి ప్రవాహం చేసే గలగలలు, కిందకి దూకుతున్న జలపాతం చేసే హోరు చెవులు గింగుర్లు ఎత్తిస్తున్నాయి. వాటి మధ్యలో పిల్లలు నవ్వులు, యువతీ యువకుల కేరింతలు మనసుకి చాలా ఆహ్లాదాన్ని వినిపిస్తున్నాయి. పద్మ నిన్నటి వరకు ఆఫీసులో పడ్డ శ్రమ మర్చిపోయి ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ ఉంది. ఈ అనంతగిరి కొండల్లోని మూసీ నది పుట్టింది. దాన్ని మూచికుంద నది అంటారు. ఇంత స్వచ్ఛమైన నీరు మన హైదరాబాదు వచ్చేసరికి మురికి కూపం అయిపోతుంది అంటూ అక్కడి విశేషాలు చెబుతున్నాను. ఇంకొంచెం దూరంలో అనంత పద్మస్వామి ఆలయం ఉంది. ఆ గుడికి దగ్గరలోని నాగసముద్రం చెరువు ఉంది. దానిని కోటిపల్లి రిజర్వాయర్ అంటారు. అక్కడ ఇలాగా ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడుతున్నప్పుడు ఆ ప్రకృతి అందాలు చూడటానికి చాలా బాగుంటాయి. వెళదామా అని అడిగాను. కానీ పద్మ ఇష్టపడలేదు. సాయంత్రం దాకా ఆకలి వేసేదాకా ఇక్కడే ఈ నీళ్లలోనే ఉందాం అని చెప్పేసింది. ఇంతలో ఒక 10 ఏళ్ల అమ్మాయి మాకు దగ్గరలోని నీళ్లతో ఆడుతుంది. పద్మ ఆ అమ్మాయిని చూసి నవ్వగానే ఆ అమ్మాయి కూడా నవ్వింది. ఇద్దరూ స్నేహితులైపోయి ఆ నీళ్లల్లో ఆటలు మొదలుపెట్టేశారు. ఆ అనంతగిరి కొండల మీద పడ్డ వర్షాలు అడవుల్లో ఉన్న చెట్లకి స్నానం చేయిస్తూ రాళ్ల మీద పడి ఆ శాలిగ్రామాలకి అభిషేకం చేస్తూ కిందకి ఉరకలెత్తి వస్తుంటే గోధుమ రంగులోకి మారిపోయిన ఆ నీళ్లల్లో పడ్డ ఆకులు కొమ్మలు వయ్యారంగా కొట్టుకు వస్తుంటే
పద్మ వాటిని చేత్తో అందుకుంటుంది. పద్మ చేతుల్లోంచి జారిపోయిన ఆకుల్ని కొమ్మల్ని ఆ అమ్మాయి పట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ ఆటల్లో పడి సమయం మర్చిపోయారు. పద్మ తన ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గురించి కూడా మర్చిపోయింది. సెల్ ఫోన్ కారులోనే వదిలేయడంతో మాకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. అప్పుడే సాయంత్రం 3 గంటలైపోయింది. పొద్దున్న తిన్న ఇడ్లీ అరిగిపోయి ఆకలి వేస్తుంది. మంచినీళ్లు కూడా అయిపోయాయి. ఇంటికి బయలుదేరాం. వెళుతున్నంతసేపు అత్తయ్య గారు ఏమంటారో అని పద్మ సాధిస్తుంది. ఆ నీళ్లల్లో ఆడుతున్నంతసేపు ఆవిడ గుర్తు రాలేదు తనకి. మేము ఇంటికి చేరాం. అమ్మ మేమింకా రాలేదని ఎదురుచూస్తుంది. మేము ఇంకా ఇలా ఆలస్యంగా వస్తామని పొద్దున్నే ఫోన్ చేసి చెప్పడంతో మా కోసం వంట చేసి కంగారు పడకుండా కూర్చుంది. నీళ్లల్లో బట్టలు తడిసిపోవడంతో గబగబా స్నానాలు చేసి భోజనాలకు కూర్చున్నాం. అన్ని ఇష్టమైన వంటలు అవడంతో కడుపు నిండా తినేసి మంచాలు ఎక్కేశాం. మేము నిద్ర లేచేసరికి చీకటి కూడా పడిపోయింది. అప్పుడు పద్మకి గుర్తొచ్చింది హడావుడిగా బయలుదేరి వచ్చిన కారణం. అమ్మని అడిగితే తనేమి కంగారుగా రమ్మని చెప్పలేదంది. ఆమె నా దగ్గరికి చాలా కోపంగా రుసరుసలాడుతూ వచ్చింది. అనవసరంగా సెలవు పెట్టించానట. ఆఫీసులో బోలెడు పని ఉందట. పొద్దున్నుంచి నేను పొందిన ఆనందమంతా ఆవిరైపోయినట్లుంది. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందా? మనసులోనే గొణుక్కున్నాను. రోజంతా ఎంజాయ్ చేసే ఇప్పుడు తన పని పాడు చేసినట్లు ఆమె సాధిస్తుంటే ప్రసాద్ పెట్టిన వరల్డ్ స్టార్టింగ్ డే మెసేజ్ని చూపించాను. ఆమె ప్రసాద్ని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. బలవంతంగా సెలవు పెట్టించానని పద్మ నన్ను తిడితే ఆ తిట్లని ప్రసాద్కి పంపించేస్తాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.